అసలు మీరేం చేద్దాం నన్ను భయపెట్టడానికి కదా. కదా కదా మరి మీరేం చేస్తున్నారు? పేడ్ ఆర్టిస్టులతో ఈషా మూవీని రుద్దుతున్నారు. ఎక్కడ్రా ఎక్కర నా హర్రర్ ఎలిమెంట్స్. ఇవ్వండ్రా నా ఎంటర్టైన్మెంట్, ఇచ్చేయండి నా ఎంటర్టైన్మెంట్ నాకు. నన్ను భయపెట్టకుండా క్లైమాక్స్ ఇచ్చేస్తారా? హలో ఆల్, వెల్కమ్ టు యాపిల్ పండు. క్రిస్మస్కే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. మన దివాళీని చూసినట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడ భిన్నంగా ఏంటంటే ఈసారి మిక్స్డ్ రివ్యూస్ లేవు, నెగిటివ్ రివ్యూస్ లేవు. అఫ్ కోర్స్ వన్ టు పేడ్ రివ్యూస్ ఉన్నాయి అనుకోండి. స్టిల్ ఈసారి అంత పాజిటివే ఉంది. సో ఇప్పుడు ఈ సాటర్డే సండే ఈ వీకెండ్కి ఏ మూవీ చూడాలి మరి అని అంటే, అందుకే నేను మంచి ప్రియారిటీ ఆర్డర్ చేస్తున్నా. ఇది చూసి మీరు గుండెల మీద చేయబెట్టుకొని థియేటర్కి వెళ్ళొచ్చు. అసలు మిమ్మల్ని ఎవడు ఆపడు. హియర్ ఈస్ ద ప్రియారిటీ ఆర్డర్ ఫర్ దిస్ క్రిస్మస్. ఫస్ట్ వన్ ఈస్ శంబాలా, అండ్ సెకండ్ వన్ ఈస్ దండోరా, అండ్ థర్డ్ వన్ ఈస్ ఛాంపియన్, అండ్ ఫోర్త్ వన్ ఈస్ మన ఈషా. ఇంకా పతంగ్ మూవీ గురించి నా దగ్గర స్క్రీన్స్ లేవు. అది చూసి నేను అది కూడా రివ్యూ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఎందుకు ఇవి ప్రియారిటీ ఎందుకు అని చెప్పి ఇప్పుడు మనం చర్చిద్దాం. మొదటగా శంబాలా. యాక్చువల్లీ ఆది గారి బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్స్ చూసి అందరికి ఇంట్రెస్ట్ పోయింది ఆయన సినిమాల మీద. సో ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీలో డిఫరెంట్ రోల్ ప్లే అవుతుంది ఇక్కడ. అంటే మనకి ఎక్స్పెక్టేషన్ చాలా తక్కువ ఉంటాయి. షెడ్కి వెళ్ళిపోయే హీరో మూవీ వస్తుందంటే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని మనం ఈ మూవీ చూస్తే బాగా ఇంప్రెస్ అవుతాం. అండ్ హర్రర్ జానర్ ఉన్న వాళ్ళకి, థ్రిల్లర్ జానర్ ఉన్న వాళ్ళకి, సైంటిఫిక్ జానర్ ఉన్న వాళ్ళకి, లేకపోతే గాడ్ ఓరియంటెడ్ మూవీస్ కావాలనుకున్న వాళ్ళకి పక్క శంబాలా ఈజ్ టాప్ 1 ప్రియారిటీ. అండ్ ఎవ్రీ ఆడియన్స్కి శంబాలా ఈజ్ టాప్ 1 ప్రియారిటీ. అంటే ఇక్కడ టాప్ 1 టాప్ 2 కొంచెం టగ్ ఆఫ్ వార్ ఉంది. కొంచెం చాలా గట్టిగా ఉంది దండోరాకి శంబాలాకి. బట్ కొంచెం ఎడ్జ్తో శంబాలా ఈజ్ టాప్ 1 అండ్ టాప్ 1 ప్రియారిటీ ఫర్ ఆల్ ఆడియన్స్ ఇన్ ద యుఎస్, ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్. అండ్ టాప్ 2 అంటే దండోరా. అసలు దండోరాకి స్క్రీన్స్ లేక శివాజీ గారి ఇష్యూ వల్ల పెద్దగా వర్డ్ ఆఫ్ మౌత్ అంత పెద్దగా స్పీడ్గా వస్తలేదు. కానీ బట్ ఒకసారి ఈ మూవీ మీరు చూస్తే ఒక కంచరపాలెం, ఒక ఆనలుగురు, ఒక బలగం ఇలాంటి ఫీల్ మీకు పక్కా వస్తుంది. మిమ్మల్ని చాలా ఆలోచింపజేస్తుంది, మీ మనసును చాలా కదిలిస్తుంది ఈ సినిమా. నేను ఈ సినిమా రివ్యూ చేసిన మన ఛానల్ చూడండి, చాలా ఏడ్పే వచ్చేసింది. అయితే ఆల్మోస్ట్ ఏడ్చేలాగా పోయిండే. దండోర్ అంత బాగుండే. నేను ఏ మూవీకి అంత పెద్దగా ఫీల్ అవ్వలేదు. 3 మూవీ ఇలా కొన్ని మూవీస్కి హీరో చనిపోతే ఇలా ఎమోషనల్ అవుతాం. అన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఎమోషనల్ అయ్యాను నేను. దండోర్ అయితే మీరు పక్క చూసేసి టాప్ 2 ప్రియారిటీ అన్నట్టు. చనిపోక ముందు సమాజం తెలవాలంటే దండోరా చూడాలా, చనిపోయిన తర్వాత ప్రపంచం తెలియాలంటే శంబాలా చూడాలా. అండ్ టాప్ 3 అంటే ఛాంపియన్కి వీళ్ళు సాంగ్ రిలీజ్ చేసి, టీజర్ ట్రైలర్ రిలీజ్ చేసి ఎక్స్పెక్టేషన్ బాగా పెంచారు. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ అయింది టు ఎన్ ఎక్స్టెంట్ అన్నట్లు. అంటే ఒక 70-80% మ్యాచ్ అయింది. అట్లా బ్లాక్ బస్టర్ అయితే కాదు, ఇట్స్ అన్ హిట్ మూవీ, డీసెంట్ వన్. వైజయంతి ఫిల్మ్ మేకర్స్ కూడా అదే చెప్పారు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ప్రొడ్యూసర్స్ కూడా. సమ్ ల్యాగ్ ఉందన్నారు. నాకు తెలిసి కొంచెం ల్యాగ్ ఉంది. అది అంటే పోయట్రిక్, డ్రామాటిక్, హిస్టరీ మూవీస్ చెప్పేటప్పుడు కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది. సో మనం అనుకున్నట్టు ఎంటర్టైన్మెంట్ ఐటమ్ సాంగ్స్ అయితే ఉండవు. సో ఇది టాప్ 3 ప్రియారిటీ అండ్ ఇట్స్ ఇన్ గుడ్ మూవీ. ఇప్పుడు మన ఈషా దగ్గరికి వస్తున్నా. పెద్దగా ఈషా మీద నాకు చెప్పాలని, వాళ్ళని అనాలని ఏం లేదు. బట్ నేను ప్రీమియర్స్లో ఒక పేడ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి వాడేదో ఊగిపోతున్నట్టు ఇలా పేడ్ చేయించడం అంత అవసరమా? ఆ పేడ్ చేయించడం వల్ల మూవీకి అసలు ఫస్ట్ మొత్తం పేడ్ వెళ్ళిపోయారు. అంటే అంత పేడ్ ఆర్టిస్ట్ అంత అవసరం లేదు నాకు తెలిసి. ఆ పేడ్ ఆర్టిస్ట్ లేకపోతే ఇంకా బాగుండేది. సో అది కూడా నేను పెద్ద తీసుకోలేదు. దాదాపు 10% నాకు కొంచెం మనసుకి అంత అనిపించలేదు. సో ఇది టాప్ 4 ప్రయారిటీ. చూస్తూ ఉండండి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ ప్రయారిటీ ఆర్డర్ ఫర్ దిస్ క్రిస్మస్. అండ్ క్రిస్మస్ కింగ్ ఈస్ శంబాలా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యాపిల్ పండు. కీప్ లవింగ్. సైనింగ్ ఆఫ్. బై.